బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో కండిషనల్ క్లాజెస్ జీరో టైప్, టైప్ 1, టైప్ 2, టైప్ 3 గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. మీకు వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు చక్కగా క్లారిఫై అయిపోతాయి. అలాగే ఇవి మనకి చాలా యూస్ఫుల్. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే గ్రామర్ పరంగా కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి గురించి ఒక్కసారి మీరు తెలుసుకున్నారు అంటే, బాగా తెలుసుకున్నారు అంటే మీరు లైఫ్లో మర్చిపోరు, చక్కగా వీటిని యూజ్ చేయగలరు. కాబట్టి ఈరోజు వీడియో మీకు చాలా యూస్ఫుల్. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. కండిషనల్ క్లాజెస్ లేకపోతే ఇఫ్ క్లాజెస్ అంటాం కదా, ఇవి మనకి 4 టైప్స్. టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఈ 0 టైప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఈ 0 టైప్ ఏంటంటే ట్రూ ఇన్ జనరల్, మామూలుగా జరిగే పనులు, సత్యాలు అంటాం కదా, ఫ్యాక్ట్స్, హ్యాబిట్స్, రూల్స్, ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా మనకి 0 టైప్లోకి వస్తాయి. అంటే ఒక యాక్షన్ జరిగితే ఇంకోటి జరుగుతుంది, దాని రిజల్ట్. ఒక యాక్షన్ జరిగితే దాని రిజల్ట్ ఇది వస్తుంది అని చెప్పే సందర్భంలో ఈ 0 టైప్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లీవ్ మిల్క్ అవుట్ ఇట్ స్పాయిల్స్. మనం పాలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట చేస్తే ఏమవుతాయి? అవి పాడైపోతాయి. అవి సత్యం, అది అందరికీ జరిగే ట్రూత్. అలాంటిది ఇఫ్ యూ హీట్ ఐస్ క్రీమ్ ఇట్ మెల్ట్స్. మనం ఐస్ క్రీమ్ని హీట్ చేస్తే ఏమవుతుంది? అది కరిగిపోతుంది. ఇలా ఒక యాక్షన్ జరిగితే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఫ్యాక్ట్, ఇలాంటివన్నీ కూడా మనం 0 కండిషన్లకు వస్తాయి. ఇవి మనం ఇఫ్ క్లాజ్ ఎందులో ఉంటుందంటే సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది. మెయిన్ క్లాజ్ కూడా సింపుల్ ప్రజెంట్లోనే ఉంటుంది. మీరు అక్కడ ఎగ్జాంపుల్స్ గమనించండి. ఇఫ్ యూ లీవ్ మిల్క్ అవుట్ అనేది సింపుల్ ప్రజెంట్. దాని పక్కన ఉన్న మెయిన్ క్లాజ్ ఇట్ స్పాయిల్స్, అది కూడా సింపుల్ ప్రజెంట్. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హీట్ ఐస్ క్రీమ్, ఇది కూడా సింపుల్ ప్రజెంట్. ఇట్ మెల్ట్స్, ఇది సింపుల్ ప్రజెంట్. అంటే ఇఫ్ క్లాస్ కూడా సింపుల్ ప్రజెంటే, మెయిన్ క్లాస్ కూడా సింపుల్ ప్రజెంటే. మనకి ఈ సెంటెన్స్ లో 2 క్లాజెస్ ఉన్నాయి కదా, ఒకటి ఇఫ్ క్లాస్, రెండోది మెయిన్ క్లాస్. ఇఫ్ క్లాస్ అనొచ్చు, లేకపోతే సబార్డినేటింగ్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఈ 2 క్లాసెస్ కూడా మనకి సింపుల్ ప్రజెంట్ లో ఉంటాయి. అది 0 టైప్ లో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎండింగ్ లో అన్నిటికీ డిఫరెన్సెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇప్పుడు టైప్ 1 గురించి నేర్చుకుందాం. ఫస్ట్ కండిషనల్ క్లాస్. ఇవేంటంటే రియల్, పాసిబుల్, అంటే ఒక యాక్షన్ జరిగితే దాని రిజల్ట్ ఇది ఖచ్చితంగా వస్తుంది అనే సందర్భంలో మనం ఈ క్లాస్ని యూజ్ చేస్తాం. అంటే ఇఫ్ దిస్ హ్యాపెన్స్, ఇది జరిగితే, ఇఫ్ దిస్ హ్యాపెన్స్ దిస్ విల్ లైక్లీ హ్యాపెన్, ఇది జరుగుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు ఇది జరిగితే ఫ్యూచర్లో అది జరుగుతుంది. ఒకటి సింపుల్ ప్రజెంట్, ఒకటి సింపుల్ ఫ్యూచర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ క్లాస్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది, మెయిన్ క్లాస్ సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ ఈట్ నౌ, ఇది ఇఫ్ క్లాస్. నువ్వు ఇప్పుడు తినకపోతే, ఇఫ్ యూ డోంట్ ఈట్ నౌ, ఏమవుతుంది? తినకపోతే తర్వాత నీకు ఆకలేస్తుంది. ఇఫ్ యూ డోంట్ ఈట్ నౌ యూ విల్ బి హంగ్రీ లేటర్. చూడండి, ఇక్కడ ఇఫ్ క్లాస్ సింపుల్ ప్రజెంట్ లో ఉంది, మెయిన్ క్లాస్ సింపుల్ ఫ్యూచర్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది మనకి నెగిటివ్ లో ఉంది ఈ ఎగ్జాంపుల్. ఇప్పుడు పాజిటివ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ హీ రైట్స్ వెల్, అతను బాగా రాస్తే. ఇఫ్ హీ రైట్స్ అని ఎందుకు వచ్చిందంటే సింపుల్ ప్రజెంట్ లో హీ, షీ, ఇట్ సబ్జెక్ట్స్ గా వచ్చినప్పుడు మనకి వెర్బ్ కి ఎస్ గానీ ఈఎస్ గానీ యాడ్ అవుతుంది, కాబట్టి ఇక్కడ రైట్స్ అని యూజ్ చేస్తాం. ఇఫ్ హీ రైట్స్ వెల్ హీ విల్ గెట్ గుడ్ మార్క్స్. అతను బాగా రాస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఇది జరిగితే అది ఖచ్చితంగా జరుగుతుంది, రియల్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఇఫ్ క్లాస్ మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటుంది, మెయిన్ క్లాస్ సింపుల్ ఫ్యూచర్ లో ఉంటుంది. ఈ ప్రజెంట్ లో ఈ పని జరిగితే ఫ్యూచర్ లో అది జరుగుతుంది, ఆ రిజల్ట్ అది వస్తుంది అనే సందర్భంలో మనం ఈ ఫస్ట్ కండిషనల్ క్లాస్ ని యూజ్ చేస్తాం. మరి 0 కండిషనల్ క్లాస్ కూడా ఇలాగే ఉంది కదా, ఫస్ట్ కండిషనల్ క్లాస్ కూడా ఇలా ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. వీటన్నిటికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు టైప్ 2 గురించి నేర్చుకుందాం. టైప్ 2 ఏంటంటే ఇమాజినేషన్, ఊహించుకోవడం, హైపోథెటికల్. ఫర్ ఎగ్జాంపుల్, నాకే కనుక రెక్కలుంటే ఆకాశంలో ఎగిరేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. నేనే కనుక సీఎం అయి ఉంటే, ఎగ్జామినేషన్ సిస్టమ్ లేకపోతే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేసేవాడిని. ఇఫ్ ఐ వర్ సీఎం ఐ వుడ్ చేంజ్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్, లేకపోతే ఐ వుడ్ చేంజ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్.
నాకే కనుక లాటరీ టికెట్, నేనే కనుక లాటరీ టికెట్ విన్ అయితే, ఇఫ్ ఐ వన్ ద లాటరీ టికెట్ ఐ వుడ్ బై ఏ బిగ్ హౌస్. నేను ఒక పెద్ద ఇల్లు కొనేవాడిని. నేనే కనుక లాటరీ టికెట్ గెలుచుకొని ఉంటే నేను ఒక పెద్ద ఇల్లు కొనుక్కున్నాను. అంటే ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవడం, ఇంపాసిబుల్. ఇక్కడ చూడండి, ఇమాజినరీ, ఇంపాసిబుల్ ఆర్ అన్లైక్లీ సిచ్యువేషన్, అవి జరగలేనివి, అవకాశం లేనివి. ఇమాజినరీ, ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం ఈ కండిషన్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే ప్లేడ్ వెల్ దే వుడ్ విన్ ద మ్యాచ్. బహుశా వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. ఒకవేళ వాళ్ళు బాగా ఆడి ఉంటే వాళ్ళు గెలుచుకునేవారు, కానీ వాళ్ళు మేబీ ఓడిపోయి ఉండొచ్చు. నెక్స్ట్, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హెల్ప్ యూ. నాకు మనీ కనుక ఉంటే, నాకు డబ్బు ఉంటే నీకు హెల్ప్ చేసేవాడిని. బహుశా నేను పూర్, చాలా పేదవాడిని, నీకు హెల్ప్ చేయలేను. కాబట్టి నేను అంటున్నా, నేనే కనుక ధనవంతుణ్ణి అయ్యి ఉంటే హెల్ప్ చేసేవాడిని. నేను ఊహించుకోవడం, ఈ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకోవడం, ఊహించుకోవడం, అలా ఉంటే ఇలా చేసేవాడిని. ఇవి ఇంపాసిబుల్. ఈ సెకండ్ కండిషనల్ గురించి కొంచెం జాగ్రత్తగా గమనించండి. నేను ఇమాజిన్ చేసుకునేది ప్రజెంట్ మూమెంట్లో, ఇప్పుడు, రైట్ నౌ. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ ఐ వుడ్ ట్రావెల్ మోర్. నాకు కారు కనుక ఉంటే ఎక్కువ ట్రావెలింగ్ చేసేవాడిని. అంటే ఇప్పుడు అనుకుంటున్నాను నేను, ఎప్పుడు గురించో లేకపోతే జరిగిపోయిన పాస్ట్లో గురించి అనుకోవట్లేదు. ఇప్పుడు నాకుంటే నేను ట్రావెలింగ్ చేసేవాడిని. ఇఫ్ ఇట్ రెయిన్డ్ ఐ వుడ్ గెట్ వెట్. వర్షం పడితే నేను తడిచిపోయి ఉండేవాడిని. అంటే ఇప్పుడు అనుకుంటున్నాను, నా ఊహలన్నీ ఇప్పుడు. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ గివ్ అప్ స్మోకింగ్. నేనే కనుక నువ్వైతే, అంటే నీ ప్లేస్లో కనుక నేనుంటే స్మోకింగ్ని ఎప్పుడో వదిలేసేవాడిని. అంటే ఇక్కడ నేను అతనిగా మారడం అనేది ఇంపాసిబుల్. మనం ఇక్కడ ఊహించుకుంటున్నాం. ఇప్పుడు నేనే నువ్వైతే నేను అసలు స్మోకింగ్ చేయను. హీ వుడ్ హర్ట్ హిమ్సెల్ఫ్ ఇఫ్ హీ ఫెల్. అతను కనుక పడిపోయి ఉంటే అతనికి దెబ్బ తగిలేది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఇఫ్ క్లాజ్ స్టార్టింగ్లో వస్తే కామా వస్తుంది, ఇఫ్ క్లాజ్ తర్వాత. లేదు, ముందు మెయిన్ క్లాజ్ వచ్చినప్పుడు కామా యూస్ చెయ్యం. లాస్ట్ సెంటెన్స్లో చూడండి, హీ వుడ్ హర్ట్ హిమ్సెల్ఫ్ ఇఫ్ హీ ఫెల్. అందులో మనం కామా యూస్ చేయాలి. ఇఫ్ హీ ఫెల్ కామా హీ వుడ్ హర్ట్ హిమ్సెల్ఫ్, ఇలా యూస్ చేయాలి. ఇఫ్ క్లాజ్ ముందు కనుక మనం రాసినట్లయితే కామాని ఇఫ్ క్లాజ్ తర్వాత యూస్ చేయాలి. నేను బోర్డు మీద చెప్పిన ఎగ్జాంపుల్, ఇఫ్ దే ప్లేడ్ వెల్ దే వుడ్ విన్ ద మ్యాచ్. వారు బాగా ఆడి ఉంటే వాళ్ళు గెలుస్తారని నేను ఎప్పుడు అనుకుంటున్నాను, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి అనుకోవట్లేదు, ఇప్పుడు అనుకుంటున్నాను. నేను టీవీ చూస్తూ ఉన్నాను, ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోవచ్చింది. నేను అనుకున్న టీము సరిగ్గా ఆడలేదు, ఇంకా లాస్ట్ ఎండింగ్లో ఉన్నారు. వాళ్ళు బాగా ఆడి ఉంటే గెలుస్తారని నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఈ మూమెంట్లో అనుకుంటున్నాను. ఈ కండిషనల్ క్లాజెస్లో ఇఫ్ ఐ వాజ్, ఇఫ్ హీ వాజ్ అని యూస్ చేయకూడదు. అన్ని సబ్జెక్ట్స్కి కూడా వర్డ్ అని మాత్రమే యూస్ చేయాలి. మెయిన్ క్లాస్ ఏ టెన్స్లో ఉంటుంది, సబార్డినేట్ క్లాస్ ఏ టెన్స్లో ఉంటుంది చూద్దాం. ఇఫ్ క్లాస్ లేదా సబార్డినేట్ క్లాస్ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. తర్వాత మెయిన్ క్లాస్ వుడ్ ప్లస్ V1. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి తెలుసు కదా మీకు, సబ్జెక్ట్ ప్లస్ V2, వెర్బ్ సెకండ్ ఫామ్లో ఉంటుంది. ఆ సింపుల్ పాస్ట్ ఇక్కడ మనకి ఇఫ్ క్లాస్. తర్వాత మెయిన్ క్లాస్ వుడ్ ప్లస్ V1లో వస్తుంది. వుడ్ రావచ్చు, కుడ్ రావచ్చు, షుడ్ రావచ్చు, ఇలా మనం ఈ సెకండ్ కండిషన్ని యూస్ చేస్తాం. టైప్ 3 గురించి నేర్చుకుందాం. ఇదేంటంటే ఇమాజినరీ సిచ్యువేషన్ ఇన్ ద పాస్ట్, ఇమాజినరీ రిజల్ట్ ఇన్ ద పాస్ట్. అంటే ఇది జరిగిపోయిన పని కానీ ఇమాజిన్ చేసుకున్నాం. ఏమని, ఇలా జరిగితే బాగుండేది, అలా జరిగితే బాగుండేది, ఈ పని ఇలా చేసి ఉంటే రిజల్ట్ ఇలా వచ్చి ఉంటే బాగుండేది, అలా మనం ఊహించుకున్నాం. రిగ్రెట్స్ అబౌట్ ద పాస్ట్ అంటే మనం జరిగిపోయిన కాలం గురించి బాధపడడం. అయ్యో ఇలా జరిగింది, జరిగిపోయిన కాలంలో ఒక చేసిన పని గురించి బాధపడడం, ఇలా జరిగి ఉంటే బాగుండేది, ఇలా చేసి ఉంటే బాగుండేది, అలా రిగ్రెట్స్, విచార వ్యక్తపరచడం. విష్ వీ కుడ్ చేంజ్ సంథింగ్ ఇన్ ద పాస్ట్. మనం పాస్ట్లోకి వెళ్ళిపోయి ఆ ఇన్సిడెంట్ని చేంజ్ చేసేయాలని కోరిక, జస్ట్ మనం ఊహించుకోవడం అంతే. నెక్స్ట్, టెల్ సమ్వన్ ఆఫ్ అబౌట్ సంథింగ్ దే డిడ్ ఇన్ ద పాస్ట్. వేరే వాళ్ళు అంటే జరిగిపోయిన పనిని ఇలా చేసి ఉంటే బాగుండేది, అలా చేసి ఉంటే బాగుండేది, రిజల్ట్ ఎలా వచ్చి ఉంటే, మనకి అనుకూలంగా వచ్చి ఉంటే బాగుండేది. వేరే వాళ్ళు చేసిన పని కావచ్చు, మనం చేసిన పని కావచ్చు, ఆ ఇన్సిడెంట్ గురించి కావచ్చు, మనకు తగ్గట్టుగా ఇలా జరిగి ఉంటే బాగుండేది అని అనుకోవడం, ఊహించుకోవడం. ఇవి మళ్ళీ జరగడానికి ఛాన్స్ లేదు 100%, ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయినాయి కాబట్టి ఆ యాక్షన్స్.
Okay, for example, if I had won the lottery, I would have bought a car. నేను లాటరీలో విన్ అయితే కారు కొని ఉండేదాన్ని. నేను లాటరీ విన్ అవ్వలేదు, కారు కొనలేదు. అంటే ఆ సిచ్యువేషన్ జరిగిపోయింది, ఆ ఇన్సిడెంట్ జరిగిపోయింది. లాటరీలో ఓడిపోయాను, కారు కొనలేదు. కానీ నేను అనుకుంటున్నా, ఒకవేళ గెలిచి ఉంటే, లాటరీ టికెట్ గెలిచి ఉంటే కారు కొని ఉండేదాన్ని అనుకుంటున్నాను. ఇఫ్ ఐ హ్యాడ్ ఫౌండ్ హర్ అడ్రస్, నేను ఆమె అడ్రస్ని కనుక్కొని ఉంటే ఐ వుడ్ హ్యావ్ సెండ్ హర్ an invitation, నేను ఆమెకి ఇన్విటేషన్ పంపించేదాన్ని. అంటే ఆమె అడ్రస్ కనుక్కోలేకపోయాను, ఇన్విటేషన్ కూడా పంపించలేదు, ఆ పెళ్లి కూడా జరిగిపోయింది. అంటే నేను ఊహించుకుంటున్నా, అయ్యో అడ్రస్ తెలిసి ఉంటే, నేను కనుక్కొని ఉంటే ఆహ్వానం పంపించి ఉండేదాన్ని. ఇప్పుడు పంపించలేదు, పెళ్ళి అయిపోయింది, ఆవిడ కూడా రాలేదు. నేను ఊహించుకుంటున్నా. ఇది ఎలా, ఏ టెన్స్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్లో ఉంటుంది. అంటే మెయిన్ క్లాజ్ అనేది, ఇఫ్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటుంది. మెయిన్ క్లాజ్ అనేది వుడ్ హ్యావ్ ప్లస్ V3 వెర్బ్ థర్డ్ ఫామ్ లో ఉంటుంది. వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఆల్రెడీ దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఇలా వస్తుంది. సో ఇవి మనకి థర్డ్ కండిషనల్ లో ఉంటుందా ఎగ్జాంపుల్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీటికి సంబంధించిన ఇంకా మరికొన్ని ఎగ్జాంపుల్స్, అలాగే వీటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. టైప్ 0 అండ్ టైప్ 1 ఈ రెండింటి మధ్యన ఉన్న తేడా చూద్దాం. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ పాస్ ద ఎగ్జామ్, ఇఫ్ యూ హీట్ వాటర్ టు 100 degrees Celsius ఇట్ బాయిల్స్. ఇవేంటంటే సత్యాలు, ఇవి నిజాలు. నువ్వు బాగా చదివితే పాస్ అవుతావు, వాటర్ని హీట్ 100 degrees Celsius చేస్తే అది బాయిల్ అవుతుంది. ఇవేంటంటే నిజాలు. నెక్స్ట్ టైప్ 1, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. నువ్వు బాగా చదివితే నువ్వు పాస్ అవుతావు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ప్రజెంట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చెప్తున్నాను నీకు. ఇఫ్ ఇట్ రైన్స్ ఐ విల్ నాట్ గో టు ద పార్క్. వర్షం పడితే కనుక నేను పార్క్కి వెళ్ళను. అంటే నేను ఇప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్ గురించి చెప్తున్నాను, అంతేగాని ఇది ఎల్లప్పుడూ జరిగే సత్యాల గురించి చెప్పట్లేదు. టైప్ 2కి టైప్ 3కి మధ్యన ఉన్న తేడా చూద్దాం. ఇఫ్ ఇట్ స్టాప్డ్ రైన్డ్ ఐ వుడ్ గో ఫర్ వాకింగ్. వర్షం బాగా పడుతుంది, నేను వాకింగ్కి వెళ్ళే పరిస్థితిలో లేను. అప్పుడు నేను ఊహించుకుంటున్నా, వర్షం తగ్గితే కనుక నేను వాకింగ్కి వెళ్ళి ఉండేదాన్ని అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అనుకుంటున్నాను. నెక్స్ట్ టైప్ 3లో ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. నువ్వు బాగా చదివి ఉంటే పాస్ అయ్యి ఉండేవాడివి, కానీ ఇప్పుడు నువ్వు బాగా చదవలేదు, ఫెయిల్ అయిపోయిన దాని గురించి నేను ఇప్పుడు ఊహించి చెప్తున్నాను. ఇలా చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది అని నేను చెప్తున్నాను. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చూద్దాం. ఈ టైప్ 2 కండిషన్ ఏంటంటే ఈ యాక్షన్ సాధ్యం అవుతుంది కానీ జరిగే వీలు లేదు, అవకాశం లేదు. అంటే ఇక్కడ వర్షం బాగా పడుతుంది, నేను వాకింగ్కి వెళ్ళలేదు. బహుశా వర్షం ఆగిపోయి బాగా ఎండొచ్చేసి ఉంటే వెళ్ళొచ్చు, కానీ అది జరిగే అవకాశం లేదు. ఆ పని సాధ్యం అవుతుంది కానీ అవకాశం లేదు. నెక్స్ట్ టైప్ 3 ఏంటంటే ఇది జరిగే ఛాన్సెస్ అసలు జీరో, అసలు జరిగే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఆ యాక్షన్ ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి నేను ఇప్పుడు అనుకుంటున్నాను. రెండు కూడా ఊహించుకోవడమే. మొదటిది ఏంటంటే అసాధ్యమైన పనుల గురించి ప్రజెంట్లో మనం ఊహించుకుంటున్నాం. రెండవది జరిగిపోయిన పనులు ఇలా ఉంటే బాగుండేది అని మనం ఊహించుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ చూడండి. నేను అనుకుంటున్నా, ఇప్పుడు నేను బాగా చదివి ఉంటే ఎగ్జామ్ పాస్ అయి ఉంటాను నేను అనుకుంటున్నా. ప్రజెంట్ మూమెంట్లో ఛాన్స్ అయితే కొంచెం ఉంది, కానీ రెండో ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ఎగ్జామ్. నేను బాగా చదివి ఉంటే పాస్ అయ్యి ఉండేవాడిని, కానీ ఇప్పుడు నేను ఫెయిల్ అయిపోయాను, పాస్ అవ్వలేదు, అసలు ఛాన్స్ లేదు. మొదటి దానికి కొంచెం ఛాన్స్ అయినా ఉంది, రెండవ దానికి అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే ఆ యాక్షన్ జరిగిపోయింది. వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.